హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరి వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకునే వాళ్ళకి కూడా షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి లేట్ చేయకుండా. మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలి. సో అదేంటి అంటే నేను రీసెంట్గా మొన్న ఒక 2 weeks బ్యాక్ పోస్ట్ చేసిన రీల్కి ఇన్స్టాలో పోస్ట్ చేశాను, అంటే యూట్యూబ్లో కూడా షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సైమిల్టేనియస్గా. సో దానికి చాలా అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. అది క్లాసికల్ డాన్స్ డ్రెస్ గురించి. సో చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్. నాకు రాత్రులు 12 దాకా ఆ కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూనే ఉండేదాన్ని. కామెంట్స్ కాకుండా నాకు పర్సనల్గా మెసేజ్ ఇన్బాక్స్లో కూడా రిక్వెస్ట్లు వస్తూనే ఉండేవి. 1 week వరకు ఎంక్వైరీస్ చాలా వచ్చాయి. అంటే ఆ రీలు మనకి ఇన్స్టాగ్రామ్ వాడు బూస్ట్ చేసిన అన్ని రోజులు వస్తూ ఉంటాయి కదా, ఎక్కువ మంది యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి. సో అట్లా చాలా మంది కామెంట్స్, ప్రైస్ ఎంత, డీటెయిల్స్ ఏంటి, ఎలాగ అనేసి. సో యాక్చువల్గా గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి ఆ రీల్ ద్వారా ఒక ఇంచుమించు చాలా ఆర్డర్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి యాక్చువల్గా. సో 3 orders అయితే కన్ఫర్మ్ అయినాయండి, ఆన్లైన్ ఆర్డర్స్. సో అందులో ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మీకు ఆ డ్రెస్సెస్ ఎలా టర్న్ అవుట్ అయింది అనేది కూడా క్లియర్ గా చూపించేస్తాను మీకు. సో ఈ ఆర్డర్ వచ్చేసి నాకు సైనిక్ పూరి నుంచి వచ్చిందండి, సికింద్రాబాద్ దగ్గర. సో యాక్చువల్గా ఏంటంటే మేడం వాళ్ళకి July 4-5 డేట్స్ లో చెన్నైలో ప్రోగ్రామ్ ఉందట. సో నాకు 3rd కల్లా కావాలి అన్నారు, July 3rd కల్లా. నాకు మినిమం ఒక 4 or 5 days కూడా కాదు, సండే ఇచ్చారు. నేను ఇమ్మీడియట్ గా సండే ఈవినింగ్ కే నేను స్టార్ట్ చేస్తాను అనమాట లైనింగ్ క్లాత్స్ తెచ్చుకుని. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా రీల్ అప్పుడే వచ్చి చూసారంట. సో నీడ్ అర్జెంట్ ఉంది, ఎక్కడెవరు దొరకకపోయేసరికి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేసరికి మన వీడియో చూసి వెంటనే కాంటాక్ట్ అయ్యారు. సో అట్లా ఈ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. అండ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కూడా. ఈ రోజు యాక్చువల్గా ఈవినింగ్ కి ర్యాపిడో చేసేయాలి. సో నేను అప్పుడు చెప్పాను కదండి, విత్ ఇన్ ద సిటీ అయితే ర్యాపిడో ద్వారా ఆర్డర్స్ తీసుకోవచ్చు. అండ్ చాలా మంది దగ్గరలో ఉన్న వాళ్ళు, లేదు ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మేము వస్తామండి డైరెక్ట్ గా అన్నారు. రావచ్చండి, నో ప్రాబ్లం. మీరు కాంటాక్ట్ అయ్యి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా నా దగ్గరికైనా రావచ్చు, ఓకేనా. అండ్ ఇంకో 2 orders వచ్చేసి వైజాగ్ నుంచి ఒక ఆర్డర్ కన్ఫర్మ్ అయింది, కాకినాడ నుంచి. సో అవి కొంచెం పర్వాలేదు, టైం ఉన్నది. అండ్ అప్పుడే చెప్పాను కదా మీకు, సారీ ఆన్లైన్ లో తీసుకున్నట్టయితే డైరెక్ట్ నా అడ్రస్ కి పంపించవచ్చు, 1 side మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి అనేసి. సో ఇలా కాకినాడ వైజాగ్ ఆర్డర్స్ ఏంటంటే నేను అమెజాన్ కాదు, మీషోలో శారీస్ బుక్ చేయమన్నారు నన్నే. సో నేను నా అడ్రస్ కి బుక్ చేశాను. అది ఇంకా 6th కి వస్తాయి అనమాట. 2 sarees అంటే 2 dresses యాక్చువల్గా, కాకినాడ ఒకరిది, వైజాగ్ ఒకరిది. సో అందులో వైజాగ్ వాళ్ళది ఏంటి అంటే 2 sarees బుక్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి ప్యాంట్ కి ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అని చెప్పారు. సో నేను చెప్పాను అనమాట, నార్మల్ శారీతో అయితే మినిమం ఒక 3 ఫ్రిల్స్ వస్తాయి, అది కూడా పెద్దవాళ్ళకి, మన సైజ్ వాళ్ళకైతే. చిన్నపిల్లలకి అయితే అడ్జస్ట్ చేయొచ్చు ఒక 5-6 వరకు అని చెప్పాను. సో ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అనేసరికి వాళ్ళు 2 sarees బుక్ చేసుకున్నారు అనమాట. సో అలాగా ఆ సారీస్ అయితే ఇంకా రావాలి. వచ్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు రీల్స్ లో షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇవి చూపించేస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి పింక్ శారీ అండి. సో ఇది పట్టు శారీ అనుకుంటా, నాకు అనుకుంటున్నాను, క్లాత్ పట్టుకుని చూస్తే తెలుస్తుంది కదా. ఇదేంటంటే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా హెమ్మింగ్ పనులు అన్నీ చేసుకుని ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పళ్ళు, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది నేను నీట్గా ఐరన్ చేసి కూడా జాగ్రత్తగా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఏమాత్రం దీన్ని ఓపెన్ చేసినా ఐరన్ పాడైపోతుంది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో అందుకే జాగ్రత్తగా పెడుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటి అంటే మెజర్మెంట్స్ ఎలాగా అని అడుగుతున్నారు. సో నాకు మెజర్మెంట్స్ వచ్చేసి చెప్తాను. ఇది వచ్చేసి లాంగ్ ఫ్యాన్ అనమాట. అండ్ ఈ శారీస్ వచ్చేసి ఏంటి అంటే మనకి 2 sides కూడా కింద పైన అంచులు 2 సేమ్ సైజ్ ఉండే బార్డర్స్ తీసుకోవడం వల్ల బార్డర్ చాలా బాగా కలిసి వస్తుందండి స్టిచ్చింగ్ లో. ఒక సైడ్ ఎక్కువ ఉండే, ఒక సైడ్ పైన తక్కువ ఉండేది అయితే అసలు ఎందుకు చెప్పాలంటే టైం టేకింగ్ అనమాట. చెయ్యొచ్చు, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా టైం టేకింగ్ అది, ఎందుకంటే బార్డర్స్ అటాచ్ చేయాలి 2 ఈక్వల్ గా ఉండేలాగా. సో ఇది చూసారా, 2 sides కూడా ఒకటే బార్డర్. ఇది వచ్చేసి లాంగ్ ఫ్యాన్ అనమాట. సో మెజర్మెంట్స్ విషయానికి వచ్చామంటే నేను త్రూ వీడియో కాల్ మెజర్మెంట్స్ తీసుకుంటానండి, మీకు ఓకే అయితే కనుక. లేదు అంటే నేను ఒక లిస్ట్ ఇస్తాను, ఏ మెజర్మెంట్స్ కావాలి బ్లౌజ్కి, నాకు ప్యాంట్కి కావాలి మెయిన్, అంతే. సో ఆ లిస్ట్ ద్వారా మీరు లోకల్ టైలర్స్కి వెళ్ళి మెజర్మెంట్స్ తీపించుకున్నైనా నాకు వాట్సాప్ చేయొచ్చు. సో ఈ కస్టమర్ వచ్చేసి ఏంటి అంటే నేను లిస్ట్ పెట్టాను. సో మెజరింగ్ టేప్ వాళ్ళకి ఇంట్లో ఉంటే వాళ్ళైనా తీసుకుని ఇచ్చేయచ్చు. సో అలాగా నాకు ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ప్యాంట్ అండి, ఇది బ్యాక్ సైడ్ ధోతి పార్ట్, అండ్ ఇది ఫ్రంట్.
చూసారా, బార్డర్స్ ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా దాచుకుని చిన్న ముక్కున్నా కూడా ఇంకొక దానికి జాయిన్ చేసుకుని వేసాను. ఈ పింక్ శారీకి పర్వాలేదు, కానీ ఇంకో శారీ ఉంది, అది చూపిస్తాను మీకు. అది కొంచెం తక్కువైంది అనమాట, బార్డర్స్ చాలా కొంచెం టైం టేకింగ్ అయిపోయింది అది. సో ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. సో మీకు దగ్గరగా చూపిస్తాను. ఫ్రిల్స్ చూస్తున్నారా, ఫ్రిల్స్ అనేవి 1 2 3 ఫ్రిల్స్ వచ్చాయండి. మీకు క్లియర్గా ఇదిగోండి, దగ్గరగా పెడుతున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, సో ఇదొక ఫ్రిల్, ఇదొకటి. సో అదే మనకి శారీ అనేది క్లాత్, శారీ అనే కాదండి, క్లాత్ మనకి ఎక్కువ ఉందనుకోండి, ఫ్రిల్స్ బాగా వస్తే నేను ఆ వీడియోలో షార్ట్లో చూపించాను కదా, సో అదనమాట. ఓకే, అండ్ ఏం చెప్తున్నాను, మెజర్మెంట్స్ అయితే నేను లిస్ట్ పెడతాను కదా, సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం తీసి నాకు వాట్సాప్ చేసేయచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట, షార్ట్ బ్లౌజ్. ఎందుకంటే పెద్ద అమ్మాయే, చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లలకి అయితే మనం ఏమంటారు లాంగ్ బ్లౌజ్ యూజ్ చేయొచ్చు. అండ్ యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఈ శారీకి బ్లూ బ్లౌజే వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే సేమ్ కలర్ బ్లౌజ్ కావాలన్నారు. సో నేను ఇది మళ్ళీ హాఫ్ పట్టు తీసుకుని దీనికి బార్డర్స్ అటాచ్ చేసేసాను అనమాట. బ్లూ బ్లౌజ్ స్టిచ్ చేయొద్దన్నారు, సో సేమ్ కలర్ కావాలన్నారు. సో ఇది హాఫ్ పట్టు నేను క్లాత్ మళ్ళీ సెపరేట్గా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ కుచ్చిళ్ళు, ఇదిగోండి సైడ్ కుచ్చిళ్ళు 6 పీసెస్ వస్తాయండి, తెలుసు కదా సైడ్ కుచ్చిళ్ళు. అండ్ ఇంకా ఫైనల్గా ఈ సీట్ పీస్ అనమాట. ఇవి అంతా కూడా నీట్గా ఐరన్ చేసేసానండి. సో అందుకే ఫోల్డింగ్స్ మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ర్యాపిడో చేయాలి ఈవినింగ్ ఆ టైంకి. సో అంతా మీకు చెప్పానైనా అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయితే కనుక కామెంట్స్లో నాకు షేర్ చేయండి, గుర్తు పెట్టుకుంటాను. ఓకేనా, ఇంకో శారీ ఉంది కదా, అది కూడా చూపించేస్తాను. సో ఇది వచ్చేసి ఏంటంటే ఎల్లో అండ్ బ్రౌన్ షేడ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం. కాకపోతే ఈ శారీనే నాకు బార్డర్స్ అయితే చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే ముందు పింక్ది కావాలన్నారనే అది స్టిచ్ చేశాను, అది పర్వాలేదు, బాగానే ఉండింది, సరిపోయింది. కాకపోతే ఇది మాత్రం నిజంగా చాలా తక్కువైంది. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ వచ్చా అనమాట. ఇది సీట్ పీస్, ఇది వచ్చేసి సైడ్ ఫ్యాన్, సైడ్ కుచ్చిళ్ళు, ఫ్యాన్ కావాలండి సైడ్ కుచ్చిళ్ళు. యాక్చువల్గా ఈ శారీకి ఏంటంటే మనకి ఇది వచ్చినాయి, ఇవేంటివి ఈ పోగులు అయితే వచ్చినాయి అనమాట. శారీ మామూలుగా వీవింగ్లో వస్తాయి కదా, సో నేను అది కట్ చేయడం ఎందుకు, యాక్చువల్గా ఇలా కుచ్చిళ్ళకి వేస్తేనే అందం బాగుంటుంది. సో ఆ పింక్ శారీకి అయితే రాలేదు. సో నేను ఇంకా దాన్ని నార్మల్గా ఫోల్డ్ చేసి కుట్టేశాను. బట్ ఈ శారీకి వచ్చిందని చెప్పేసి ముందైతే నేను ఈ శారీలో ఈ ముడులు వేసిన తర్వాతే కట్ చేశాను అనమాట. సో ఆ వేసిన పార్ట్ వచ్చేసి ఇలా సైడ్ కుచ్చిళ్ళకి అయితే పెట్టేశాను. లుక్ అయితే చాలా బాగుంటుందండి, అదన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలా తక్కువ వచ్చింది చెప్పాలి అంటే. ఇంకా ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి ఇంకా నేను నా దగ్గర ఉన్న క్లాత్ యాడ్ చేశాను సేమ్ కలర్ లో. అండ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ లో చూస్తున్నారా, ఈ బార్డర్ కూడా యాడ్ చేసా. బార్డర్ తక్కువ ఉందని చెప్పాను కదా, సో సగానికి కట్ చేసి ఇక్కడ యూజ్ చేశాను. ఇంకో సగం వచ్చేసి ప్యాంట్ కి అట్లా యూజ్ చేయాల్సి వచ్చింది. చాలా తక్కువ అయిపోయింది ఈ శారీకి ఏంటో మరి. ఆ పింక్ శారీకి అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్. సో ఇదిగోండి ఎల్లో కలర్ అని చెప్పాను కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే. ఇదిగోండి ప్యాంట్ కూడా అంతే. ఇక్కడ చూసారా, యాక్చువల్గా పెద్ద బార్డర్ రావాల్సి ఉంటుంది, బట్ బార్డర్స్ తక్కువైనాయి అని చెప్పేసి ఇంకా బార్డర్ లేకుండా ఉండడం కంటే అట్లీస్ట్ ఒక బార్డర్ అనేది అక్కడ మనకి లుక్ ఎలివేట్ అవ్వడం కోసం కనీసం కనిపించాలని చెప్పేసి నేను వేసాను. బార్డర్ వేయకుండా వేస్తే మాత్రం నార్మల్ ప్యాంట్కి దీనికి ఐ మీన్ డిఫరెన్స్ ఉండదు, జస్ట్ ఓన్లీ వెనకాల ధోతి ఒకటే అనిపిస్తుంది కానీ. సో బార్డర్ అయితే క్లాసికల్ డాన్స్కి ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అనమాట. సో బ్యాక్ కూడా మీరు చూస్తున్నట్టయితే ధోతి పార్ట్ దగ్గర బార్డర్ని, హాఫ్ బార్డర్ని ఇక్కడ యూజ్ చేయాల్సి వచ్చింది. మిగిలిన హాఫ్ తోటే నేను ఈ ప్యాంట్ కి వేసిన అంచులు కానీ బ్లౌజ్ దగ్గర కానీ యూజ్ చేయాల్సి వచ్చింది అనమాట. సో అందుకని చెప్తున్నాను. అండ్ ఫ్రిల్స్ కూడా సేమ్ అంతేనండి, 3 ఫ్రిల్స్ వస్తాయి. నేను ముందే చెప్పాను అనమాట, ఒకసారి అండి ఒక డ్రెస్కి అంటే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నారు. సో 2 డ్రెస్సెస్ కన్నట్టుగా స్టిచ్ చేయించుకున్నారు. సో శారీ ఒక్కటి అండి, ఎన్ని మీటర్స్ అంటే ఇలా నార్మల్ మనం కట్టుకునే శారీ అనేసరికి నేను చెప్పాను మరి ఫ్రిల్స్ తక్కువ వస్తాయండి అని చెప్పాను, ముందే చెప్పాను. సో ఎన్ని వస్తే అన్నే పెట్టండి అన్నారు. సో ఎందుకంటే ముందే చెప్పడం బెటర్ అంటే, సరే ముందే చెప్పాను నేను. ప్యాంట్కి మీకు ఫ్రిల్స్ కావాలి, ఎక్కువ కావాలి అంటే ఒకసారి సరిపోదు, లేదా క్లాత్ అయినా సేమ్ క్లాత్ అయినా తీసుకుంటే బెటర్ అని ముందే చెప్పాను. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట, అవుటర్ పీస్. చెప్పాను కదా, బార్డర్ అయితే నిజంగా ఎలా అడ్జస్ట్ చేశానంటే జాయిన్ చేసి మళ్ళీ ఎక్కడ స్టిచెస్ కనిపించకుండా నీట్గా స్టిచ్ వేసి ఐరన్ చేశాను అనమాట. ఇదిగోండి పళ్ళు. నాకు మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ భలే నచ్చింది అసలు. సో ఇది పళ్ళు వచ్చేసి లాంగ్ ఫ్యాన్.
మెయిన్ ఏంటంటే బార్డర్స్ దేనికి ఉన్నా లేకున్నా కానీ మెయిన్ ఈ లాంగ్ ఫ్యాన్ కి ఖచ్చితంగా బార్డర్ ఉండాలండి. ఈ 2 బార్డర్స్ మెయిన్. సింగిల్ బార్డర్ తోటి లుక్ అయితే బాగోదు, ఎందుకంటే ఇక్కడ కూడా బార్డర్ ఉంటేనే మనం అప్పుడు డాన్స్ మూమెంట్స్ చేసేటప్పుడు లుక్ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. సో దీనికి మెయిన్ గా ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు దీనికి తగ్గ సరిపోయే క్లాత్ కి సరిపోయే బార్డర్ ఉందా లేదా చూసుకునే నేను స్టార్ట్ చేశాను అనమాట. సో సక్సెస్ఫుల్ గా నా ఫస్ట్ ఆర్డర్, ఆన్లైన్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి ఆర్డర్స్, జెన్యూన్ ఆర్డర్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సో అండ్ ఆన్లైన్ లో ఆర్డర్స్ కోసం మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లో DM చేయండి. నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో మరి వీడియో నచ్చితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బై బాయ్.